రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో చర్చించడానికి అంతర్జాతీయ అంశాల నిపుణులు సంజయ్ మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. సంజయ్ గారు నమస్తే అండి. నమస్తే. సో ఇవాళ రాత్రి ప్రధాని మోడీ 8 గంటలకి ప్రసంగించబోతున్నారు. తొలిసారి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. సో మీ టేక్ ఏంటి? ఏం చెప్పబోతున్నారు అనుకుంటున్నారు మోడీ? సంజయ్ హలో, గారు మీది వాయిస్ మ్యూట్లో ఉన్నట్టుంది. వినపడుతోందండి ఇప్పుడు? వినిపిస్తుంది వినిపిస్తుంది. ఆపరేషన్ సింధూర్ లాంటి ఒక పెద్ద మిలిటరీ ఆపరేషన్ సైనిక చర్య తీసుకున్న తర్వాత ఇది మొట్టమొదటిసారి మాట్లాడుతున్నారండి. ఆపరేషన్ సింధూర్ ఇనిషియేట్ చేసినప్పటి నుంచి కూడా ఆయన దేశాన్ని ఉద్దేశించి చెప్పలేదు, మాట్లాడలేదేమి. ఎందుకంటే ఆపరేషన్స్ జరుగుతున్నప్పుడు అందులోనూ రెండు న్యూక్లియర్ పవర్స్ మధ్య, అంటే పాకిస్తాన్ దగ్గర అణువాయుధాలు ఉన్నాయి, మన దగ్గర అణువాయుధాలు ఉన్నాయి కాబట్టి అంత పెద్ద ఎత్తున ఆయుధాలు ఉన్న రెండు దేశాలు తలపడుతున్నప్పుడు అటువంటి తరుణంలో మన ప్రధాని చాలా ప్రతి పదాన్ని ప్రతి వర్డ్ ని జనాలు చూస్తారండి. మన వైపే కాదు, శత్రువులు కూడా చేస్తారు, అంటే ఎనలైజ్ చేస్తారు. అందుకని మన ప్రధాని చాలా తక్కువ మాట్లాడటం జరిగిందండి. తర్వాత మనం చూసాం పాకిస్తాన్ వైపు వాళ్ళ ప్రధాని మాట్లాడితే వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడేశారు, స్పీచ్లు ఇచ్చేశారు ఆయన. ఎందుకంటే వాళ్ళకి యుద్ధం సరిగ్గా జరగలేదు కాబట్టి, అంటే వాళ్ళు అనుకున్న లక్ష్యాలు వాళ్ళు సాధించలేకపోయారు కాబట్టి వాళ్ళ ప్రధాని రంగంలోకి దిగి ఆయన చెప్పాల్సినవి చెప్పడం జరుగుతోంది. కానీ ఇప్పుడు సీజ్ ఫైర్ వచ్చింది, సీజ్ ఫైర్ మీద చాలా చర్చ నడుస్తోంది. తర్వాత ఆపరేషన్ సింధూర్ మీద కూడా ప్రజల్లో కొంత చాలా ఆనందం ఉంది, భారతదేశంలో చక్కటి విజయం సాధించామని. ఇటువంటి తరుణంలో ప్రధాని మాట్లాడుతున్నారండి. నా ఉద్దేశంలో ప్రధాని గారు ఇవాళ ఏం మాట్లాడబోతున్నారు నరేంద్ర మోడీ గారు అంటే, ఒకటి ఎటువంటి కారణాల వల్ల మనం ఆపరేషన్ సింధూర్ చేయాల్సి వచ్చిందని వివరిస్తారండి. తర్వాత నా ఉద్దేశంలో ఆయన ఆపరేషన్ సింధూర్ ఎలా ఎగ్జిక్యూట్ చేశారు, ఎలా ఆపరేషనలైజ్ చేశారు మీద మాట్లాడతారండి. తర్వాత సీజ్ ఫైర్ మీద చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి, కొంత దుష్ప్రచారం నడుస్తోంది, కొంత సోషల్ మీడియాలో వివిధ అనవసరమైనటువంటి పోస్టులు నడుస్తున్నాయి. ఇటువంటి తరుణంలో సీజ్ ఫైర్ మీద కూడా ఆయన భారత్ వైఖరిని వ్యక్తపరచడం జరుగుతుంది. ఎందుకంటే మనము ఎప్పటి నుంచో అంతర్జాతీయ మీడియేషన్ కి, ఇంటర్నేషనల్ గా వేరే వాళ్ళు వచ్చి మనకి పాకిస్తాన్ కి మధ్య మీడియేట్ చేయడానికి ట్రై చేస్తుంటే భారతదేశం ఎప్పటి నుంచో నో చెప్తోంది. ఆయన కూడా అదే మళ్ళీ బలపరుస్తారు. అంతేకాదండి, ముఖ్యంగా ఈ పెహల్గామ్ లోను తర్వాత జరిగిన వివిధ ఆర్టిలరీ ఫైరింగ్ లో, తర్వాత శత్రువులు జరిపిన వివిధ ఆపరేషన్స్ లో మన సోల్జర్స్ చనిపోయారు, సివిలియన్స్ చనిపోయారు. నా ఉద్దేశంలో వాళ్ళతో ముందు నివాళి వాళ్ళకి అర్పించిన తర్వాత, వాళ్ళని గుర్తు చేసుకున్న తర్వాత ప్రధాని నేను ఇప్పుడు చెప్పినటువంటి మిలిటరీ, పొలిటికల్, సెక్యూరిటీ, తర్వాత ఇంటర్నేషనల్ డైమెన్షన్స్ మీద దేశానికి కొద్దిగా చెప్పటం జరుగుతుందండి, మన భారత్ వైఖరి ఎలా ఉండబోతోంది అని. ఎస్ సంజయ్ గారు, అయితే ఇప్పటికే సీజ్ ఫైర్ పైన పాకిస్తాన్ ఆల్రెడీ ఉల్లంఘించింది. సో ఇప్పుడు మళ్ళీ ఒకవేళ ఏదైనా చర్చ జరిగి ఒక అగ్రిమెంట్కి వచ్చిన తర్వాత మళ్ళీ కూడా ఉల్లంఘిస్తే భారత్ ఎలా ఎదుర్కోబోతోంది? మనం చూసామండి, సీజ్ ఫైర్ సాయంత్రం 5ంటికి అన్నారు, 10 అయింది, 10 తర్వాత నెక్స్ట్ డే పొద్దున్న దాకా వాళ్ళు కాల్పులు విరమణ జరిగింది. నిన్న కూడా రాత్రి కూడా ఏదో కొద్దిగా సీజ్ ఫైర్ వైలేషన్స్ జరిగాయని మనం వింటం జరిగిందండి. అంత వింటమే కాదు, మిగతా ఛానల్స్, మీ ఛానల్స్ లోనూ చూపించడం కూడా జరిగింది. వాళ్ళు ముఖ్యంగా జమ్మూ శ్రీనగర్ ప్రాంతంలో సీజ్ ఫైర్ తర్వాత ఎట్లా వైలేట్ చేశారు అని. కాకపోతే ఈ గత కొద్ది గంటలుగా సీజ్ ఫైర్ వైలేషన్స్ బాగా తగ్గాయి. ఇలా సీజ్ ఫైర్ వైలేషన్స్ ఎందుకు జరిగాయని మనం కొద్దిగా ఆలోచించవచ్చండి. పలు విశ్లేషకులు చెప్తోంది ఏమిటంటే, పాకిస్తాన్ ఆర్మీలో అంతర్గతంగా గందరగోళంగా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న అసీం మునీర్ చీఫ్, ఈయనకి సీజ్ ఫైర్ ఇష్టం లేదని, లేదా ఆయన సీజ్ ఫైర్ ఒప్పుకున్నాడని మిగతా వాళ్ళకి ఇష్టం లేదని, కాబట్టి ఆర్మీ మొత్తం ర్యాంక్ అండ్ ఫైల్ వాళ్ళ మాట వినట్లేదని ఒక డిస్కషన్ నడుస్తోందండి. సాధారణంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఏది చెప్తే అది చేస్తారండి. ఒకవేళ ఆర్మీ చీఫ్ తో ఇబ్బంది వస్తే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పక్కకి జరిపి వేరే ఆర్మీ చీఫ్ ని పెట్టడం జరుగుతుంది. కాబట్టి నా ఉద్దేశంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఈ సీజ్ ఫైర్ అంతగా ఇష్టం లేనట్టుందండి. కాకపోతే
ఒప్పుకున్నారు. సీజ్ఫైర్ ఒప్పందం ఎందుకు వచ్చింది అంటే పాకిస్తాన్ చూసింది పెద్ద ఎత్తున ధ్వంసం చేశాం మనం వాళ్ళ ఎయిర్ బేసెస్ ని, వాటిని సర్గోడా కానివ్వండి, తర్వాత మిగతా రావల్పిండి దగ్గర ఎయిర్ బేసెస్ కానివ్వండి, లాహోర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానివ్వండి, ఇవన్నీ పెద్ద ఎత్తున మనం దాడులు జరిపి వాటిని ధ్వంసం చేయడం జరిగిందండి. కాబట్టి వాళ్ళు మరి గత్యంతరం లేక సీజ్ఫైర్ ఒప్పుకున్నారు. నెక్స్ట్ టైం జరిగితే కనుక మళ్ళీ సీజ్ఫైర్ వైలేషన్స్ జరిగితే మనకు ఆల్రెడీ ఒక ప్రోటోకాల్ ప్లేస్ లో వచ్చేసిందండి. ఉదాహరణకి ప్రైమ్ మినిస్టర్ క్లియర్ గా మన త్రివిధ దళాల చీఫ్స్ కి చెప్పడం జరిగింది, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ చీఫ్స్ కి, దట్ పాకిస్తాన్ నుంచి ఎటువంటి దుశ్చర్య చేసినా మీరు పెద్ద ఎత్తున ప్రతిఘటించవచ్చు అని క్లియర్ గా వెళ్ళిపోయిందండి. రెండోది, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ చాలా క్లియర్ గా చెప్పడం జరిగిందండి, దట్ లోకల్ కమాండర్స్ డిసిషన్ తీసుకుంటారు. పాకిస్తాన్ వైపు నుంచి సీజ్ఫైర్ వైలేషన్ వస్తే ఇదిగోండి పాకిస్తాన్ వాళ్ళు సీజ్ఫైర్ వైలేట్ చేశారు అని ఢిల్లీకి ఫోన్ చేసి చెప్పడం ఉండదండి, లేదా ఢిల్లీ నుంచి పర్మిషన్ తీసుకోవడం ఉండదు. స్థానికంగా ఉన్నటువంటి కమాండర్స్ నిర్ణయం తీసుకుంటారని చెప్పడం జరిగిందండి. మూడో పాయింట్ ఏంటంటే, నిన్న మన వాళ్ళు డీజీఎంఓ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్, మిగతా ఆర్మీ, మిగతా ఎయిర్ ఫోర్స్, నేవీ వాళ్ళతో కూర్చుని ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చారు. అందులో ఆయన చాలా ముఖ్యమైన పాయింట్ చెప్పారు. ఇది కాల్పుల విరమణ మాత్రమే. ఇవాళ 5ంటికి కూర్చుంటారట, మరి 3ంటికి అన్న తర్వాత 5 అయింది. డీజీఎంఓ మీటింగ్ ఎలా అవుతుందో మనం చూడాలండి. ఆ డీజీఎంఓ మీటింగ్ అయిన తర్వాత కాల్పులు విరమణ ఎక్స్టెండ్ చేయాలా లేదా అన్న దాని మీద కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మీరు కనుక చూస్తే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తే, ఫస్ట్ డీజీఎంఓ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఆఫ్ ఇండియా, పాకిస్తాన్ ఇద్దరూ కలిసి చర్చించిన తర్వాత ప్రధాని దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారండి. అంటే ఈ మీటింగ్ లో అసలు ఏం జరిగిందో అవుట్కమ్ చూసుకుని దాన్ని బట్టి ప్రధాని ప్రజల్ని కూడా ఉద్దేశించడం జరుగుతుంది. రైట్ సంజయ్ గారు, అయితే ప్రధానంగా ఈ సీజ్ ఫైర్ అంశానికి వస్తే అసలు భారత్ సీజ్ ఫైర్ ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది అని కూడా ప్రధాని మోడీ పైన చాలా విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సో దానికి ఏంటంటారు, ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చిందంటారు? అంటే మనం ఒప్పుకోవలసి రాలేదండి. మనం క్లియర్ గా అప్పర్ హ్యాండ్ ఉంది మనకి. ఉదాహరణకి చాలా సార్లు చెప్పాను నేను, మీ టీవీలో కూడా చెప్పినట్టున్నా, మనకి అప్పర్ హ్యాండ్ ఉంది. ఇప్పుడు వేరే వాళ్ళు కనుక వచ్చి 2 దేశాల మధ్య సీజ్ ఫైర్ చేయిస్తారంటే మనం ఒప్పేసుకోవచ్చు, ఎందుకంటే పై చేయి మంది ఉంది. సో ఇటువంటి తరుణంలో మనం ఒప్పేసుకోవటం, సీజ్ ఫైర్ తీసుకురావటం వల్ల మనకే లాంగ్ టర్మ్ లో ఉపయోగపడుతుందని చెప్పడం జరిగిందండి. ఎందుకంటే మన ఆబ్జెక్టివ్ ఏంటండి, ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసినప్పుడు మన ఆబ్జెక్టివ్ క్లియర్ గా ఉగ్రవాద సంస్థలు, వాళ్ళ అనుబంధిత సంస్థలు, వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బాంబింగ్ చేయటము, వాళ్ళకి పెద్ద ఎత్తున నష్టం కలిగించడం. పెహల్గామ్ లో చేసిన దుర్మార్గపు టెర్రరిస్ట్ యాక్ట్ కి ప్రతిస్పందనగా మనం చేయాల్సింది ఏంటి, టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, వాటి మీద బాంబింగ్ చేయటం అంటే అది చేశారు మన వాళ్ళు. వాళ్ళ నాయకుల్ని పెద్ద ఎత్తున చంపటం జరిగింది. మౌలానా మసూద్ అజర్ కానివ్వండి, హఫీజ్ సయీద్ కానీ తప్పించుకున్నారు, కానీ వాళ్ళ కుటుంబాలు ధ్వంసం అయిపోయారండి. అంతేకాదు వాళ్ళు సివిలియన్స్ కాదండి, ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, మౌలానా మసూద్ అజర్ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళంతా ఆ ఉగ్రవాద సంస్థలో నడిపే వాళ్ళండి. చాలా మంది వాళ్ళు కూడా, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున ఆ ఉగ్రవాద సంస్థలు నడుపుతాం జరుగుతుంది. సో కాబట్టి మనం చెప్పాల్సిన మెసేజ్ ఒకటి వెళ్ళిపోయింది. ఇన్నాళ్ళు పాకిస్తాన్ ఏం చేస్తుంది, ఉగ్రవాదం చేస్తుంది, చేసిన తర్వాత ఉగ్రవాద చర్యలకు పాల్పడుతుంది, తర్వాత మీరు కనుక మమ్మల్ని పనిష్ చేయడానికి వస్తే న్యూక్లియర్ వార్ అయిపోతుందని చెప్పారు. మనం బాల్కోట్ లో చూసాం, ఇప్పుడు ఇంకా పెద్ద ఎత్తున చూస్తున్నాం, దట్ మనం పనిష్ చేసే అవకాశం ఉంటుంది, ప్రతిదీ ఉత్తినే న్యూక్లియర్ వార్ అయిపోదు అని మనం క్లియర్ గా పాకిస్తాన్ కి చెప్పడం జరిగింది. అందుకే మీరు నిన్న పాకిస్తాన్ DGISPR అంటే వాళ్ళ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్ గా మీరు ఆయన ఇంటర్వ్యూ చూస్తే మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఆయన చాలా ఊగిపోతూ భావోద్వేగంతో 2 దేశాల మధ్య అణువాయుధాలు ఉన్నప్పుడు 2 దేశాలకి మీరు అసలు ఎలా యుద్ధం చేస్తారు, మాతో యుద్ధమే చేయకూడదు అని ఆయన పెద్ద ఎత్తున భావోద్రేకానికి గురై మాట్లాడటం జరిగిందని. అంటే వాళ్ళు ఇన్నాళ్ళు ఏమనుకున్నారు, మన దగ్గర అణువాయుధాలు ఉన్నాయి కాబట్టి మనం ఇండియాలో ఎటువంటి టెర్రరిజం చేసినా దాన్ని సబ్ కన్వెన్షనల్ వార్ఫేర్ అంటారండి, మన రెస్పాన్స్ ని కన్వెన్షనల్ వార్ఫేర్ అంటారు. మీరు ఈ సబ్ కన్వెన్షనల్ వార్ఫేర్ మేము ఏం చేసినా కన్వెన్షనల్ వార్ఫేర్ మీరు చేయకూడదు, అంటే మేము ఉగ్రవాదం మీ మీద చేసినా మీరు మీ ఆర్మీతో, మీ సాయుధ దళాలతో మా మీద దాడి చేయకూడదు, ఎందుకంటే మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, అది మేము మీద వాడేస్తామని. మనం వాళ్ళు ఈరోజు వాళ్ళ న్యూక్లియర్ బ్లఫ్ అంటారండి. అంటే
మీరు న్యూక్లియర్ వెపన్స్ వాడతాను అంటున్నారు కదా, సరే వాడండి చూద్దాం, అసలు మీ మిజైల్ ఒకటి రావాలి కదా అని మన వాళ్ళు వాళ్ళ చెప్తున్న అబద్ధాన్ని ప్రస్ఫుటంగా అందరికీ చూపించడం జరిగిందండి. సో దాంతో వాళ్ళు చాలా దాన్ని ఏమంటారు, చాలా భావోద్రేకానికి లోనవుతున్నారు, ఆ, చాలా అయోమయానికి కూడా గురవుతున్నారు. అది వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ లో చాలా క్లియర్ గా కనబడటం జరిగింది. సో దాంతో మనం ఏం చేస్తున్నామంటే, మనకి పై చేయి ఉంది, మనం నిరూపించాం. సో కాబట్టి సీజ్ ఫైర్ తీసుకోవడంలో మనకేమీ ఇబ్బంది లేదు. అందుకనే పాకిస్తాన్ వాళ్ళు సీజ్ ఫైర్ ఒప్పందం ఒప్పుకున్న తర్వాత కూడా పెద్ద ఎత్తున ప్రయత్నించారు మన మీద బాంబ్స్ వేద్దాము లేదా ఏదో ఒకటి. ఎందుకంటే గత 3-4 రోజుల్లో జరిగిన యుద్ధంలో వాళ్ళది ఒక్క మిజైల్ కూడా ఇటు రాలేదు. ఒకవేళ 1-2 వచ్చినా వెళ్ళి పొలాల్లో పడ్డాయి, కొన్ని పేలలేదు. సో కాబట్టి వాళ్ళకి చాలా బాధగా ఉంది. సీజ్ ఫైర్ ఒప్పుకోవాల్సి వచ్చింది మనము. ఎందుకంటే వాళ్ళు అడగాల్సిన ప్రశ్న, పాకిస్తాన్ అసలు సీజ్ ఫైర్ ఎందుకు ఒప్పుకుంటాను? ఎందుకంటే ఎస్, అంటే ఇప్పుడు భారత్ ప్రతిసారి కూడా దాడి చేస్తే ప్రతి దాడి చేస్తుంది. అండ్ మన మెయిన్ ఎయిమ్ వచ్చి ఉగ్రవాదాన్ని, ఉగ్రవాద స్థావరాల్ని, వాటిని నడిపించే వాళ్ళని తొదముట్టించడమే మన ఎయిమ్. కానీ పాకిస్తాన్ అసలు మొదటగా పెహల్గామ్ అటాక్ చేసింది టూరిస్టుల పైన, ఆ తర్వాత సామాన్యుల పైన, సివిలియన్స్ పైన అటాక్ చేస్తుంది. సో ఇప్పుడు జరగబోయే డీజీఎంఓ మీటింగ్లో దీనికి సంబంధించి వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఏం చెప్పబోతున్నారు? వాళ్ళ దగ్గర దానికి సంబంధించి సమాధానం ఉందా? డీజీఎంఓ మీటింగ్ లో పెహల్గాం గురించి మాట్లాడకపోవచ్చండి. డీజీఎంఓ మీటింగ్ లో వీటి గురించి అస్సలు మాట్లాడరు. మనకి మాట్లాడాలనిపించినా, మనకి పాకిస్తాన్ నుంచి ప్రతిస్పందన కావాలనిపించినా అది వేరే ప్లాట్ఫామ్స్ మీద మాట్లాడటం జరుగుతుంది. బ్యాక్ డోర్ మీటింగ్స్ లో, అదే దాన్ని ఏమంటారు, కోవర్ట్ మీటింగ్స్ లేదా సైలెంట్ గా వెనకాల జరుపుకుంటున్న మీటింగ్స్ లో మాట్లాడటం పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోయటం జరుగుతుంది. డీజీఎంఓ మీటింగ్ లో మాత్రం చాలా క్లియర్ గా ఈ కాల్పుల విరమణ అన్నది ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు, ఒకవేళ కాల్పుల విరమణ కనుక కూలిపోతే లేదా ఒప్పుకోకపోతే, ఎవరన్నా సరిగ్గా బిహేవ్ చేయకపోతే దాని మీద ప్రతిస్పందన ఎలా ఉంటుంది, ఈ ప్రక్రియలు ఎలా ఉంటాయి అన్న దాని మీద నడుస్తుందండి. తర్వాత కొద్దిగా అనుమానంగా ఉంటాయి. అంటే ఉదాహరణకి ఇది ఇలా ఎందుకు జరుగుతోంది, సేనలు ఎందుకు ఇలా కదులుతున్నారు అంటానికి అప్పుడు హాట్ లైన్స్ అని ఉంటాయండి. వాటిలో చర్చించాలి, వాటికి కావాల్సిన ప్రక్రియలు, వాటి మీద చర్చ నడుస్తుందండి. కానీ నా ఉద్దేశంలో డీజీఎంఓ మీటింగ్ లో పెహల్గామ్ లో జరిగిన సంఘటన లేదా అక్కడ పెహల్గామ్ ఉగ్రవాదానికి కీలకమైనటువంటి హఫీజ్ సయద్ కానివ్వండి, లేదా ఇటు మౌలానా మసూద్ అజర్ కానివ్వండి, లేదా పాకిస్తాన్ ఆర్మీలో కొంతమంది మిలిటరీ జనరల్స్ కానివ్వండి, వాళ్ళని మాకు అప్పగించండి అన్నది మాత్రం చర్చించటం 99% జరగదండి. ఎందుకంటే అది వేరే యాంగిల్లో, వేరే ప్లాట్ఫామ్స్ మీద డిస్కషన్స్ నడుస్తాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ గారు డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు.